హాయ్ అండి. 'ఓజీ' నుంచయితే ఫస్ట్ సాంగ్ అయితే బయటకొచ్చిందండి. 'ఫైర్ స్టోమ్' అనేది వచ్చింది. సాంగ్ వింటున్నప్పుడైతే మంచి ఊపొస్తుంది. అలానే ఇంతకు ముందు సాంగ్‌ల కన్నా చాలా బెటర్‌గా అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే 'హరహర వీరమల్లి' మనం చూసుకుంటే అదొక హిస్టారికల్ కాబట్టి సినిమా కాబట్టి దాంట్లో అంత అనిపించలేదు. కొల్లగొట్టిన సాంగ్ ఒక రకంగా పర్లేదనుకున్నాం. కానీ ఈ సాంగ్ చూసిన తర్వాత ఒక వైబ్ అనమాట. అసలకి ఇంగ ఫ్యాన్స్ అయితే కలిసి ఈ సినిమా సెప్టెంబర్ 20వ తారీఖున వస్తుంది. ఇంకా చూసుకుంటే మీకు చాలా టైం అయితే ఉంది. ఇంకా దాదాపు 2 నెలలు టైమే ఉంది. కానీ ఈ లోపైతే ఒక వైబ్‌నైతే క్రియేట్ చేసింది ఈ సాంగ్ అయితే. సాంగ్‌లో ఇంకా మీకు లిరిక్స్ అయన్నీ మీకు నార్మల్‌గా ఏంటి అర్థం కావట్లేదు గానీ, ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆ ఫాస్ట్ బీట్‌లో నాకు తెలిసిందే తమన్ ఏదైతే స్కోర్ కొడతాడో దానికి కొంచెం ఎక్కువ మనకి లిరిక్స్ సరిగ్గా ఇనపడవు మనకైతే. కానీ మీకు క్లారిటీగా ఉండాలి. సాంగ్‌లో ఏమి ఇనిపిస్తుంది, ఏముంది లిరిక్ అని మీకు అర్థం కావాలంటే ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా మీరు చూసుకుంటే మంచిగా అయితే కనిపిస్తా ఉంది సాంగు. మ్యూజిక్ గాని, మీకు లేకుంటే లిరిక్స్ పరంగా గాని కొన్ని కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. అలానే మీకు చూసుకుంటే ఏదైతే మనం 'చీతా' సాంగ్ చూసాం కదా! 'యాంగ్రీ చీతా' ఆహ్, అంతకన్నా అంత వైబ్ రాలేదు గానీ, కానీ పర్లేదు. మంచి సాంగ్ అయితే వచ్చినట్టయితే కనిపిస్తా ఉంది. కొన్ని కొన్ని షాట్‌లో మీకు చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాడు. ఒకటేదో ఒక పెద్ద గన్ పెట్టుకొని ఏదో తనలో తాను తిట్టుకుంటున్నాడా? లేకుంటే వేరే వాళ్ళని తిడుతున్నాడా? అర్థం కాలేదు. అదొక షాట్ భలే ఉంది. ఇంకా అలా చూసుకుంటే కొన్ని కొన్ని యానిమేషన్స్ పిక్చర్స్ కూడా భలే ఉన్నాయి. బైక్ మీద ఆ కత్తితోటి ఆపడం కావచ్చు. ఇవన్నీ సీన్స్ మనం థియేటర్‌లో చూసినప్పుడైతే వేరే లెవెల్ అయితే వస్తది మనకైతే మజా అయితే. నాకైతే అనిపిస్తా ఉంది. మనం రీసెంట్‌గానే చూసాం. ఎందుకంటే 'హరహర వీరమల్ల' కన్నా కూడా మీకు చూసుకుంటే 'ఓజీ'నికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువ మంది వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, శిల్పకళా వేదికలో 'ఓజీ' అని అరుస్తుంటే 'ఓజీ' కాదు 'హరిహర వీరమల్లు' అని పవన్ కళ్యాణ్ చెప్పడం కావచ్చు. ఆ తర్వాత నేనెళ్ళిన థియేటర్ 'హరిహర వీరమల్లు' థియేటర్‌కెళ్తే ఏదైతే మధ్యలో వస్తదో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తది కదా! అప్పుడైతే ఆ తర్వాత 'ఓజీ' అని అరుస్తా ఉన్నారు. అంటే 'ఓజీ' కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. 'హరిహర వీరమల్లు' అందరికీ అంత ఎక్కలేదు. ఓన్లీ అది ఫ్యాన్స్ సినిమాగానే మిగిలిపోయింది తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఎక్కలేదు ఈ న్యూట్రల్ ఆడియన్స్‌కి. కానీ 'ఓజీ' అయితే అందరికి తెలిసి హిందీలో కూడా నాకు తెలిసి బెటర్ పెర్ఫార్మన్స్ అయితే కనిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంక న్యూట్రల్ ఆడియన్స్ నాకు తెలిసి కలెక్షన్‌లు దీనికన్నా డబల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈజీగా అయితే 200 పైన కోట్లు, 200 టార్గెట్ కోట్లతోటి వస్తుంది. నాకు తెలిసి అనిపిస్తా ఉంది. సినిమాకి అంత కేపబిలిటీ ఉంది సినిమా అయితే. చూడాలి మరి. ఈ సాంగ్ తోటైతే పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ ఇంకొక మంచి సినిమాతోటి మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అలానే దీన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 'సాహో' సినిమా డైరెక్టర్. 'సాహో' తర్వాత నాకు తెలిసి ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు. చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేశాడు. ఇది కూడా డిలే అయింది. ఇది కూడా 3 సంవత్సరాలు గ్యాప్ అయితే టైం అయితే పట్టింది. మరి ఈ సినిమా మరి ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ సేమ్ 'హరిహర' సెకండ్ హాఫ్‌లో లాగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఉన్నాయో తెలీదు. ఇది కలిసి నేచురల్ లొకేషన్‌లో తీశారు. ముంబైలో కావచ్చు కొన్ని కొన్ని ఏరియాలో మెయిన్ రియల్ లొకేషన్‌లోనే సినిమా తీసినట్టయితే కనిపిస్తా ఉంది మనకైతే. చూడాలి మరి. ఎక్కడ సినిమా కాంప్రమైజ్ కాకుండా 'ఓజీ' 'సుజిత్' అనుకున్న విధంగా తీసుంటే ఒక ఫ్యాన్‌గా అతను వేరే లెవెల్‌లో ఉంటుంది సినిమా. అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి పాట చూడకపోతే మీరైతే ఒకసారి పాట అయితే వినండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. నార్మల్‌గా వింటే మీకు అది ఉట్టి జస్ట్ మ్యూజిక్ ఇనపడుతుంది గానీ, మీకు లిరిక్స్ అయితే ఒక్కటి కూడా ఇనపట్లేదు మాటైతే. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. మంచి వైబ్ అయితే వస్తుంది సాంగ్‌లో. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఒక మంచి సాంగ్ అయితే వింటున్నా నేను.